హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏందనుకుంటున్నారా, రాగి సంగటి చేశానండి. అట్లే గోంగూర పప్పు కూడా చేశాను. సూపర్ కాంబినేషన్. మా కడప రాయలసీమ సైడు చాలా ఫేమస్ అనమాట రాగి సంగటి. అందులో ఎండాకాలం కదండి, చాలా మంచిది అనమాట. ఇంకా రైస్ అయితే ఒక కప్పుకి 4 కప్పులు అట్లా వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా. ఇంకా తర్వాత ఉడికిన తర్వాత రాగి పిండి వేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. ఇంకా తర్వాత తీసుకొని పప్పు గుత్తితో, నా దగ్గర తెడ్డు లేదనమాట, నేనైతే పప్పు గుత్తితో ఇట్లా స్మాష్ చేసేసాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండాకాలం కొద్దిగా వేడిని కూడా తగ్గిస్తుంది అనమాట. రాగి సంగటి హెల్త్కు చాలా బెనిఫిట్స్ అనమాట. అందుకే వీలైనప్పుడల్లా ఎండాకాలంలో తినడమే మంచిదన్నమాట. ఇంకా వీడియోలో వచ్చేసి లచ్చక్క టీవీ వాళ్ళదైతే మాట్లాడుకున్నామండి. వీళ్ళ యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ కదండి. అయినా వీళ్ళకే మంచిగా వ్యూస్ వస్తాయి. మనలాంటి వాళ్ళకు ఎంత కష్టపడి చేసినా వ్యూస్ రావు, ఏం రావు, ఎందుకో అర్థం కాదు. అత్త వాడు కృష్ణగాడైతే ఇంకా ఏం పెట్టినా ఇట్నే గలీజ్ కామెంట్ పెడతారని బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారండి. వీళ్ళు సినిమాలో పంపిస్తే మస్తు యాక్టింగ్ చేస్తారు. అంత నిజాలు చెప్పే వాళ్ళు అయితే ముందర 2 పిల్లలు అన్నారు కదా, ఇంకొక పిల్లోని చూపించాలి కదండి. ఎవరో కామెంట్ పెట్టిందని బాగా తిడుతున్నారు. ఎవరో చెడ్డ కామెంట్ పెట్టిందంట, అది డిలీట్ చేసిందంట, మళ్ళీ ఏదో కామెంట్ పెట్టిందని సోది చెప్తున్నాడండి. మళ్ళీ సోది లేకుండా వీడియో చేస్తానని చెప్తున్నాడు. ఇంకా ఈ బిడ్డ మా సొంత బిడ్డ కాదని ఎవరో కామెంట్ పెట్టినారంట. ఇలా ఎలా అంటారని ఇంకా 2 బీచ్ లెవెల్స్ అయితే పర్ఫార్మెన్స్ 2 మౌడి పిల్లలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరో ఎత్తుకొచ్చినారు, మా బిడ్డ మీ బిడ్డ కాదని అన్నారంట. ఎవరో కామెంట్ పెట్టిందంట. పెట్టడం న్యాయమే కదండి. వీళ్ళు ఓవర్ యాక్షన్. మళ్ళా 6 నెలల పిల్లలాగా ఉంది అన్నారు. అంటే మెడల్ నిలవలేదు. ఇంకా 6 నెలల పిల్ల ఎట్లయితుంది, ఎందుకు బేబీకి పేర్లు పెట్టలేదు అని అడిగినారంట. ఇంకా అంతా చెప్పుకుంటూ కూర్చున్నాడండి వాడు. 3 నెలల తర్వాత ఫస్ట్ పిల్లలకు ఎలా పేరు పెట్టినామో అట్లనే ఈ పాపకు కూడా పెడతామని చెప్తుండు ఫ్రెండ్స్. వీడు ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టిండంటండి. ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే పప్పు అయితే గోంగూర పప్పు చేసినానండి. ఇంకా ఎనిపేసిన అది కూడా. ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాం. ఆనియను, తిరువాత గింజలు, తెల్లవాయలు, కరివేపాకు వేసుకొని, ఇంకా నా దగ్గర ఎండుమిర్చిలు ఏమైనా వేసేసుకోలేదండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గోంగూర పప్పు సంగటి. రాయలసీమ రాగి సంగటిలోకి గోంగూర పప్పు అయినా, చికెన్ కర్రీ అయినా, పల్లీ పచ్చడి అయినా, ఫ్రైలు అయినా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. అట్లే ఇంకా వాళ్ళ ఛానల్ గురించి చెప్పాలంటే, ఎవరో పాపం లతాను బజార్ దానా అని వేసి పెట్టినారంటండి. కానీ మరి అంతగా పెట్టద్దండి. మరి ఎంత చేసినా అలాంటి కామెంట్ అయితే పెట్టడం తప్పు. ఇంకా వాళ్ళు వ్యూస్ కోసం ఏం చూసుకుంటున్నారు. వాళ్ళు ఒక్కటి క్లారిటీ ఇవ్వట్లేదు. 2 పిల్లలు అన్నారు ఫస్ట్, ఒకరినే చూపిస్తున్నారు. వాళ్ళ కంటెంట్ వాళ్ళది. బాగా కామెంట్ పెట్టి తిడుతున్నారని ఇంకా వాళ్ళ వీడియో అయితే చేసినారు ఫ్రెండ్స్. అదే అండి, ఎవరో అన్నారనేసి ఇంకా అంత వీడియో అదే అనమాట. ఇంకా చిన్నగా పెడతానన్నాడు కానీ 8 మినిట్స్ అయితే పెట్టిండు. వాళ్ళు పెట్టే వీడియోస్ కూడా ఎవరికి అర్థం కాలేదు. ఒక క్లారిటీ అనేది ఇస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. ఇంకా అట్లే నేనైతే రాగి సంగటి గోంగూర పప్పు సూపర్ కాంబినేషన్ అండి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరు తిన్నారా? హ్యాపీ సండే అండి. సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెను, అన్నం అండి. ఇంకొక మంచి వీడియోస్తో మేము ముందుకుంటా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.